నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం బుద్ధుడి కాలంలో ఉన్న ఉపాసకుల గురించి కొందరి గురించి తెలుసుకుందాము. ఈరోజు బింబిసారుడి గురించి తెలుసుకుందాం. వీళ్ళ స్టోరీస్ అన్నీ కూడా మనకి అట్టకథల్లో దొరుకుతూ ఉంటాయి. బట్ వీటిల్లో 100% ఇదే కరెక్టు అని చెప్పలేము. బట్ అప్పట్లో ఉన్న పరిస్థితులు, రాజులు, ఇంకా వాళ్ళు బౌద్ధానికి ప్రోత్సహించిన విధానం, వాళ్ళు ధర్మంలోకి ఎలాగ వచ్చారు, ఇవన్నీ విషయాలు మనకి ప్రేరణ కలిగిస్తాయి. అంటే ఉపాసకులుగా ఉంటూనే ధర్మంలో ఎలా ముందుకు వెళ్ళారు అన్న విషయాలు మనకి వీళ్ళని చూసి తెలుసుకోవచ్చు. మనకి అప్పట్లో భారతదేశంలో 16 రాజ్యాలుగా ఉండేవి. అంగ, వంగ, ఇంకా కాశీ, కోసల, పజ్జి అని, మల్ల, చేతియ, మగధ, కురు, పాంచాల, మచ్చ, ఇంకా సూరసేన, అశ్వక, అవంతి, గాంధార, కాంబోజ. వీటిలో కొన్నిటిలో గణతంత్ర శాసనం, మరికొన్నిటిలో రాజతంత్ర శాసనం ఉండేది. బుద్ధుని కాలం నాటికి వాటిల్లో కొన్ని గణతంత్ర రాజ్యాలు, కొన్ని ఏకఛత్రాధిపతులైన చక్రవర్తుల పాలనలో సామంత రాజ్యాలుగా మారిపోయాయి. శాక్య గణతంత్ర భూమి కోసం అది కూడా కోశల నరేషుడు అంటే కోశల రాజు సామంత రాజ్యంగా ఉండేది. అంటే మెల్లగా గణతంత్ర రాజ్యాలు కనుమరుగైపోయే కాలం అది. ఇంకా లిచ్చెవి రాజ్యం కూడా గణతంత్ర మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉండేది. ఈ నేపథ్యంలో మగధ రాజ్యం ఏదైతే ఉందో అది విశాలమైంది కనుక సామ్రాజ్యంగా రూపుదిద్దుకునే ప్రాథమిక స్థితిలోనే ఉంది. దీని శాసకుడు బాతి అతని పేరు. ఆయన ధర్మపత్ని బింబి. వీరిద్దరి కుమారుడే బింబిసారుడు. బాంధవ్యంతో కోశల నరేషుడు అంటే ప్రసన్నజిత్తుడు ఇంకా మిగిలిన పొరుగు రాజ్యాలతో మైత్రి సంపాదించడంలో ఈ మగధ రాజు బింబిసారుడు సాఫల్యత సాధించి శాంతియుతంగా రాజ్యపాలన చేశాడు. శాక్యరాజు సిద్ధార్థుడి తండ్రి శుద్ధోధనితో ఈ బాతికి స్నేహ బంధాలు ఉండేవి. కనుకనే మహాభినిష్క్రమణ చేసిన బోధిసత్వుడు సిద్ధార్థుడిని బింబిసారుడు ప్రేమతో ఆదరించాడు. బుద్ధిని ఉపాసకులైన చక్రవర్తుల్లో బింబిసారుడు కూడా ప్రముఖుడు. అశోకుని కన్నా ముందు ధర్మాన్ని పొరుగు రాజ్యాలకు పంపిన మొట్టమొదటి చక్రవర్తి. అలా అశోకునికి మార్గదర్శకుడయ్యాడు. ఇంకా అశోకును తన పుత్రుడైన మహిందుడిని ఇంకా పుత్రిక అయిన సంఘమిత్రని తమ్ముడు కాల అశోకుని ధర్మంలో చేర్పించడానికి ప్రేరణ ఈ బింబిసారుడు. తన పుత్రులైన అంటే బింబిసారుడు తన పుత్రులైన అభయుణ్ణి ఇంకా విమలుణ్ణి శీలవుణ్ణి ఇంకా చుందుణ్ణి భిక్షువులుగాను ఇంకా భార్య కేమను భిక్షునిగాను అనుమతించి ధర్మ ప్రేరణనివ్వడమే దీనికి అంటే అశోకుడికి ఇంకా ధర్మం పట్ల ప్రేరణ కలిగి వాళ్ళ పిల్లల్ని కూడా భిక్షునీలుగా మారడానికి అనుమతించాడు. బింబిసారుడు తన 15వ ఏటే సింహాసనాన్ని అధిష్ఠించాడు. కోశల రాజపుత్రిక కోశలదేవి అయిన అంటే ఈ కోశల రాజు అప్పట్లో ప్రసన్నజిత్తుడు అతని సోదరి అన్నమాట. అతని సోదరిని ఇతడు బింబిసారుడు వివాహమాడి పట్టపురాణిని చేశాడు. కాశీ పట్టణాన్ని కట్నంగా పొందాడు. బింబిసారునికి రాజ్యకాంక్ష ఉండేది. యువకుడయ్యే కొలది అతడు శస్త్రాది విద్యల్లో బాగా నైపుణ్యం సాధించాడు. కత్తుసాములో ఇంకా విలువిద్యలో ప్రావీణ్యుడయ్యాడు. చతురంగ రణకౌశలంలో ఆరితేరాడు. ఎంతో పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు.
వారిని ఆ, ఈ ఇవి ఉంటాయి కదా, ఆయుధాలు పెట్టే ప్రయోగాల్లో, అంటే ఆ శస్త్రాలను ఎలా యూజ్ చేయాలి అన్న దాంట్లో మంచి శిక్షణ యోధులుగా తీర్చిదిద్దాడు. ఇంత గొప్ప సైన్యంతో, రణతంత్ర రచన కౌశలంతో పొరుగునున్న అంగరాజ్యంపై దండెత్తి విజయం సాధించాడు. అంగ మగధలో ఆ, అంగమైపోయింది, అంటే మగధలో కలిసిపోయింది. ఇంకా బింబిసారుని శక్తి, సైన్య బలం, ఆ సైనికుల బలం మరింత పెరిగింది. ఇంత పెద్ద సైన్యానికి నాయకుడు అయినందువలన ప్రజలందరూ అతన్ని సేనాని అని పిలిచేవాడు. బింబిసారుడని ఆ, పిలవసాగారు. అంటే సేనాని బింబిసారుడు. అతని కేతనం శ్వేతవర్ణంగా ఉండేది. ఆ శ్వేతకేతు సేన ఆక్రమణలు ఆ, అధికమై చుట్టుపక్కల జనపదాలపై విజయకేతనం ఎగరవేసింది. అవి బింబిసారుని పాదాక్రాంతమయ్యాయి. కొన్ని రాజ్యాలు, మగధ, కాశీ, అంగరాజ్యాలు ఒక తాటి మీదికి వచ్చి బింబిసారుని సామ్రాజ్యం మరింత విశాలమైంది. బింబిసారుడు సామ్రాట్ అయ్యాడప్పుడు అతని రాజ్య సంపద, ఐశ్వర్యం, సేనా బలం ఎంతో అధికంగా పెరగడంతో యవ్వన ప్రాయపు కామదాహం కూడా అవధులు దాటి సాగింది. పట్టపు రాణినే కాకుండా చుట్టుపక్కల దేశాల్లో ఉన్న ఈ కొంతమంది కన్యల వంటి రాచపడుచులను వివాహమాడిన అతనికి ఆ కామం పట్ల తనివి తీరలేదు. అనేక మంది సౌందర్య రాశులతో రాణివాసం పెరుగుతూ పోయింది. అప్పట్లో ఒక రాజుకి ఎంతోమంది భార్యలు ఉండేవాళ్ళు. ఇంకా సుదూర ప్రాంతమైన మద్రదేశపు రాజధాని సాగల్ అన్నమాట. అంటే ఇప్పటి పాకిస్తాన్లో లాహోర్ దగ్గర గల సియాల్కోట అనమాట అది. అక్కడ ఉండే రాకుమారి ఖేమ ఆమె పేరు. తప్త కాంచనావర్ణం గల సర్వాంగ సుందరి. ఆమె అపురూప సౌందర్యం గురించి విన్న బింబిసారుడు ఆమెను కూడా వివాహమాడి తన రాణివాసంలో ప్రత్యేక స్థానం ఇచ్చాడు. తర్వాత ఆమె బుద్ధపుత్రికగా మారడానికి ఎంతో ప్రేరణ ఇచ్చాడు. అంటే భిక్షునిగా మారడానికి, అలాగే ధర్మంలోకి రావడానికి కూడా ఖేమకు ఎంతో ప్రేరణ కలిగించాడు. ఆ ఖేమ గురించి కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఖేమకి ఆమె సౌందర్యం పట్ల ఎంతో అహంకారం ఉండేది, నేను ఇంత సౌందర్యవతిని అని. సో ఒకసారి బుద్ధుడిని కలిసిన తర్వాత ఆమె ధర్మం పట్ల ఆకర్షితురాలవుతుంది. ఇంకా ఇతర రాణుల ద్వారా రాకుమారుడు శీలవుడు, రాకుమారుడు చుందుడు, రాకుమారి చుంది కలిగారు. అయినా అతని కోరిక చల్లారలేదు. వయసులో ఉన్న బింబిసారుడు శృంగార పురుషుడు. చుట్టుపక్కలనున్న దేశాలలో అందమైన వేశ్య ఎక్కడ ఉంటే అక్కడ మారు వేషాలలో ప్రత్యక్షమయ్యేవాడు. అలా ఉజ్జయినికి చెందిన గణిక అంటే వేశ్య పద్మావతిని, అప్పట్లో వేశ్యలది వేరుగా ఉండేది. అంటే ఎవరైతే అందంగా ఉండేవాళ్ళో వాళ్ళని గణికలుగా చేసేవాళ్ళు అనమాట. అయితే ఆ గణికలకి వారికి ఇష్టం ఉంటేనే మగవారిని కలుస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు కలవరనమాట. అంటే వీళ్ళ అనుమతితోటే వాళ్ళని కలవడం జరుగుతుంది. గణిక పద్మావతిని ఇంకా మగధకు చేర్చి ఆమె వల్ల అభయుని, అంటే అభయుడనే పుత్రునిగా అభయుడు జన్మించాడనమాట వారికి. ఇంకా లిచ్ఛవి గణతంత్ర జనపద కళ్యాణి గణిక, అంటే లిచ్ఛవి రాజ్యంలో ఉండే ఆవిడ గణిక అనమాట. వేశ్య అమ్రపాలి. ఆమె వల్ల విమల కౌండుని పుత్రునిగా పొందాడు. ధనమదం, రాజ్యమదం అతనిలో కామమదాన్ని ఎంత పెంచినా కూడా బింబిసారునిలో మానవత్వం కూడా మనకి కానవస్తుంది. ఆ ఇద్దరు గణికల సంతానం పట్ల విముఖత ప్రదర్శించకుండా సంతోషంతో వారిని స్వీకరించాడు. వారి పట్ల బాధ్యత నుండి విముఖుడు అవ్వలేడు. గర్భావస్థలో కూడా వారి పోషణార్థం కావాల్సినంత భరణాన్ని పంపించేవాడు. పసిపిల్లల ఆలనా పాలన కొరకు కూడా
ధనం పంపేవాడు. పద్మావతి తన కుమారుడిని 7 సంవత్సరాల వయసులో తండ్రి వద్దకు పంపివేసింది. అప్పుడు కూడా బింబిసారుడు అభయుని పట్ల రవ్వంత కూడా అమర్యాద ప్రదర్శించలేదు. తన రాచబిడ్డలు అజాతశత్రువు శీలవుని కన్నా ఏమాత్రం తక్కువ చూడలేదు. అతనికి కూడా మిగతా రాజకుమారులతో పాటు అన్నీ సమానంగా జరిగేవి. అతన్ని రాజమహల్లోనే పెంచి పోషించాడు. మిగతా రాజకుమారులపై ఎంత ప్రేమ వాత్సల్యం చూపించేవాడు, అభయునిపై కూడా అంతే ప్రేమ వాత్సల్యం చూపించేవాడు. ఇంకా ఈ విమల కౌడిన్యుడు అంటే అమరపాలికి ఇంకా బింబిసారుడికి పుట్టిన అతడు ఇంకా అభయుణ్ణి కూడా రాజభవనంలో తన రాజబిడ్డలతో సమంగా విద్యాబుద్ధులు నేర్పించాడు. విద్రోహాన్ని అణిచిన అభయుణ్ణి 1 నెల పాటు యువరాజుగా కూడా చేశాడు. బింబిసారుడు బోధిసత్వుణ్ణి కలుస్తాడు. అంటే అంతకుముందు కూడా కలిసి ఉండొచ్చు, కానీ ఎంతో ధార్మిక భావాలు కలవాడు బింబిసారుడు. రాజగృహకు ఏ ధార్మిక పురుషుడు వచ్చినా అంటే ఏ సన్యాసి వచ్చినా వారి సందేశం విని తగు రీతిలో సత్కరించేవాడు. తన రాజధాని రాజగిరికి ఏ సాధువు వచ్చినా సన్యాసి వచ్చినా వారిని ఆహ్వానించి తగు రీతిలో సన్మానించి వారి ఉపదేశాలు విని దానాది పుణ్యకార్యాలు చేసేవాడు. ఒకరోజు ఒక శ్రమణుడు కింద చూపులతో ఆచితూచి అడుగులు వేస్తూ రాజమార్గంపై నడుస్తూ ఉన్నాడు. చిరిగిన కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో భిక్షాపాత్రతో ఒక ఇంటి ముందు నిలుచొని అక్కడ వారు వేసిన భిక్షను స్వీకరించి వంచిన తల ఎత్తకుండా మౌనంగా ముందుకు సాగిపోతున్నాడు. భిక్ష వేసిన గృహిణి తనను తాను ఎంతో పుణ్యం చేసుకున్న దానిగా భావించుకొని ఆయన వంక నిలువ కళ్ళతో చూపు తిప్పుకోలేక అలా చూస్తూ ఉండిపోతుంది. ఆ త్రోవన పోయేవారు కూడా ఆ శ్రమనుని రెప్పవాల్చకుండా చూస్తూ ఉన్నారు. మాసిపోయి చిరిగి చితికిన వస్త్రాలైన తేజవంతమైన ఉన్నత వ్యక్తిత్వాన్ని దాచడంలో అసమర్థుడు అవుతున్నాయి అతని రూపం. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు ఆకర్షితులవుతూ ఉన్నారు. చుట్టుపక్కల జనం గుమిగూడి అతన్నే చూస్తూ ఉన్నారు. అతను ఎవరంటే బోధిసత్వుడు. ఆ రాజు కూడా ఒకసారి భిక్షాటనికి వచ్చినప్పుడు రాజభవన వరండాలో పెచారులు చేస్తూ అంటే నడుస్తూ ఉన్నప్పుడు ఆ యువ శ్రమణుణ్ణి చూశాడు. ఆయన అతని ముగ్ధ మనోహర వ్యక్తిత్వం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఏదో ఒక దేవపుత్రుడు ఇక్కడ వచ్చినట్టుగా అతను భావించాడు. అతన్ని వెంబడిస్తూ వెనుకగా వెళ్ళారు. అతడు పాండవ పర్వతం వద్ద ఒక చెట్టు కింద కూర్చొని దొరికిన భిక్షాన్నాన్ని తినడం ముగించాడు. ఆ శ్రమణుని మహాపురుష లక్షణాలు, అతని అలౌకిక సౌందర్యం బింబిసారుని చూపును కట్టిపడేసింది. అతడే సిద్ధార్థ గౌతముడు, బోధిసత్వుడు. అంటే అతన్ని చూడగానే అప్పుడు తెలిసి వచ్చిందనమాట. ఇతడు అంటే సిద్ధార్థుడు ఈ శాక్య రాజ్యాన్ని వదిలిపెట్టాడు. మహాభినిష్క్రమణం గురించి అంతకుముందే విని ఉన్నాడు. అది ఇతనికి ఇప్పుడు గుర్తొచ్చింది. ఆతృతగా అడిగాడు, యోగిరాజా మీరు సిద్ధార్థ గౌతములేనా అని. అవునని బోధిసత్వుడు చిరునవ్వుతో చెప్పాడు. అప్పుడు బింబిసారుడు అంటాడు, ఓ ప్రియ బాంధవుడా, నీ వంటి సుకుమారునికి ఈ ప్రవజ్య అనుకూలం కాదు. ఇది చాలా కష్టాలతో కూడుకుంది. నీకు ఈ మగధలో సగభాగం ఇస్తాను, మీరు ప్రవజ్య వదిలిపెట్టండి అని బింబిసారుడు బోధిసత్వుని బ్రతిమలాడాడు. భిక్షువైన సిద్ధార్థుడు దృఢ నిశ్చయంతో ఏదైతే ఆఫర్ చేస్తా అన్నాడో దాన్ని తిరస్కరించాడు. తన ఏ రాజ్యాన్ని అంటే మలమూత్రాలతో సమంగా విసర్జించాడో మరలా వాటిని ఎలా స్వీకరిస్తాడు? పరమసత్యాన్ని అన్వేషించడానికి బయలుదేరిన వ్యక్తికి
ముక్తి అనే శాశ్వత అనంత ఐశ్వర్య, ఆ, దానికోసం నేను అన్నిటినీ త్యాగం చేశాను, నిష్క్రమించాను. సో దాన్ని పొందడానికి ఈ తుచ్చమైన ఈ ఐశ్వర్యాలన్నిటినీ త్యజించాను కదా. సో ఇవన్నీ కూడా అంటే ఏవైతే నేను సత్యాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నానో వాటికి అంటే ఆ సత్యం ముందు ఇవన్నీ తుచ్చమైనవి అని సిద్ధార్థుని దృఢ నిశ్చయం చూసి బింబిసారుడు ఇలా అంటాడు, మిత్రమా, మీకు శీఘ్రంగా ఆ సంబోధి ప్రాప్తించు కాక ఇదే నా శుభాకాంక్షలు. వీటితో పాటు నాదొక విన్నపం కూడా ఉంది, ఆలకించండి. మీరు ఎప్పుడైతే సమ్మిక సంబుద్ధులై ఉంటారో అంటే ఎప్పుడైతే ఈ బోధిని పొందుతారో తర్వాత మొదటిగా ఈ నగరానికి వచ్చి నాకు ఇంకా మా ప్రజలకు మీరు ఆ దివ్య అమృత బోధను వినిపించి మమ్మల్ని ఏమంటారు దానికి అర్హులుగా చేయండి అని చేతులు జోడించాడు. గౌతముడు చిరునవ్వుతో తన అంగీకారం తెలుపుతాడు. ఇది బింబిసారుడి వివేకం. అంటే అతడు మహారాజు అయినా కానీ సన్యాసుల పట్ల, తాపసుల పట్ల ఎంతో గౌరవాన్ని చూపించేవాడు. ఇంకా ఆ తర్వాత 6 ఏళ్లకు గౌతముడు సమ్మిక సంబుద్ధుడైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం రాజగృహకు తన విశాల భిక్షు సంఘంతో పాటు వచ్చి లట్టివన అనే ఉద్యానవనంలో విహరించసాగాడు. బింబిసారుడు ఇంకా తన మంత్రులతో, ప్రముఖులతో, కొందరు బ్రాహ్మణులతో, వ్యాపార శ్రేష్ఠులతో, అంటే శ్రేష్ఠులు అంటే వ్యాపారస్తులు, ఇంకా వారితో పాటు భగవానుని దర్శనం చేసుకున్నాడు. ఆయన పాదాలకు మొక్కి ఒక పక్కగా కూర్చున్నాడు. భగవానుడు అప్పుడు ఆయన ఒక దివ్యమైన స్వరంతో ధర్మాన్ని ఉపదేశించాడు. ఆ విద్యా ఆచరణ సంపన్నుడు 4 ఆర్య సత్యాలను, వాటికి మూలాన్ని తెలిపాడు. ఆ దేవ మనుష్య గురువు అయిన భగవానుడు దుఃఖ కారణం, దుఃఖ నిరోధానికి ఉపాయం అంటే మార్గం, వాటిని తెలుపుతూ విపశ్యన విద్యను అక్కడ ఉన్న ప్రజలకి వివరించాడు. ఆ విద్యాచరణ సంపన్నుడు అవిద్య వదిలే విధానాన్ని తెలిపాడు. ఆ సుగతుడు సుగతికి మార్గం తెలిపాడు. ఆ సర్వజ్ఞుడు ధర్మస్వరూపాన్ని విపులంగా విశుద్ధపరిచాడు. ఆ కుశల ధమ్మసారథి కుశల బోధతో బింబిసారునితో పాటు ఎవరెవరి పుణ్యపార్మితలు పక్వానికి వచ్చాయో వారందరికీ ఈ పంచస్కందాలు ఉత్పాద వ్యయాలు అంటే పుట్టి గిట్టుతూ ఉన్న విషయం అనుభూతికి వచ్చాయి. అలా వారందరికీ అనిత్య, అనాత్మ, దుఃఖ ఈ సంస్కారాల ధర్మం తెలిసి వచ్చింది. ఇంకా అక్కడున్న వాళ్ళంతా చాలామంది శ్రోతాపన్న మార్గఫలం దక్కింది. అంటే మనకి అట్టకథల్లో చూస్తే ఎంతో వేల మంది, లక్షల మంది శ్రోతాపన్నులయ్యారు ఆ క్షణంలో అని కనపడుతూ ఉంటుంది. ఇంకా సముదయ ధర్మ స్వభావం కల నామరూపక్షేత్రం నిరుద్ధమైపోతుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఉత్పన్నమైన ప్రతిదీ నిరుద్ధమవుతుందని తెలుసుకున్నారు. అలా వారికి ఇంకా అంతిమ సత్యం ఉందనే అవగాహన కలిగింది. వారి హృదయాలు చల్లబడ్డాయి. వారు అమృతాన్ని తాగి అనార్య స్థితి నుండి అరియ స్థితికి, అంటే అరియ అన్నది ఇక్కడ శ్రేష్టమైన, ఉత్తమమైనది అనే అర్థం. అంటే జాతిని బట్టి ఇక్కడ ఆర్య అనేది ఉపయోగించలేదు. అరియ స్థితులు అంటే శ్రోతాపత్తి, సగదాగామి, అనాగామి, అర్హంత స్థితులు. అవి శ్రేష్టమైనవిగా భావిస్తారు. వారందరూ కూడా శ్రోతాపన్నులయ్యారు. ఇలా శ్రోతాపన్న స్థితికి చేరిన వారికి ఈ కర్మకాండల వల్ల ముక్తి పొందవచ్చని భ్రమలు తొలగిపోతాయి. నేను, నాది అనే అహంభావం, ఆత్మభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది.
మార్గం పట్ల, ఇంకా మార్గదర్శకుని పట్ల అనుమానాలు పటాపంచలైపోతాయి. అతడు స్వ అనుభూతితో సత్యాన్ని, అంటే ప్రత్యక్ష అనుభవంతో సత్యాన్ని గ్రహించాడు గనుక అతనిని ఇంకా ఎవ్వరూ ముక్తి మార్గంలో ఆటంకపరచలేరు. ఇలాంటి స్థితిని చవిచూసిన బింబిసారుడు కృతజ్ఞతతో ఇలా అన్నాడు: పంతే, చీకట్లో దీపం వెలిగించినట్లు మీ ధర్మ సందేశం కళ్ళున్న ప్రతి వాళ్లకు దారి చూపించగలదు. ఈ రోజు నుండి నేను బుద్ధుని పట్ల, ధర్మం పట్ల, అలాగే సంఘం పట్ల జీవిత పర్యంతం శరణాగతుడినై మీ ఉపాసకునిగా ఉంటాను, దానికి అనుమతించండి అని వేడుకుంటాడు. భగవానుడు మౌనంగానే దానికి అంగీకరించాడు. ఇప్పుడు బింబిసారుని జీవనమే మారిపోయింది. అంతకుముందు ఒక కామ కీటకం వలె రతికేలి కలాపాలలో తేలియాడే వ్యక్తి ధర్మరసం రుచి చూడగానే సబ్బరసు దమ్మరసం జినాతి అని చెప్తాడు భగవానుడు. అంటే ధర్మరసం అన్ని రసాలను జయిస్తుంది అనే సత్యం తెలిసి వచ్చింది. ఈ ధర్మరసాన్ని అందరూ చవి చూడాలనే తలంపు అతనిలో కలిగింది. అతని కుటుంబం అతనికి గుర్తుకు వచ్చింది, ప్రజలు గుర్తుకు వచ్చారు. వారిలో ఈ ధర్మరసం ప్రవహించాలని ఆకాంక్షించాడు, అంటే కోరుకున్నాడు. రాజగిరి సంక్షేమం కోసం భగవానునికి ఒక విహారం నిర్మించి ఇవ్వాలని సద్భావన అతనికి కలిగింది. అనువైన వేణువనాన్ని భగవానునికి, సంఘానికి, అంటే భిక్షు సంఘానికి దానం చేసి అద్భుతమైన ఒక విహారాన్ని నిర్మించాడు. ఇప్పటికీ కూడా మనం రాజగిరి వెళ్ళినప్పుడు ఈ వేణువన విహారాన్ని చూడవచ్చు. అంటే ఈ వేణువన విహారం అతడికి చాలా ఇష్టమైనది బింబిసారుడికి. అప్పుడప్పుడు తను అక్కడ గడపడానికి వెళ్ళేవాడు. అయితే అది భిక్షువులు ఉండటానికి అనుకూలమైన స్థలంగా భావిస్తాడు. అందుచేత ఆ వేణువన విహారాన్ని భిక్షు సంఘానికి, భగవానుడికి దానం చేశాడు. ఈ విధంగా ఆ రాజగృహలో కూడా ఎన్నో చిన్న చిన్న విహారాలు కూడా తర్వాత నిర్మించి ఉండొచ్చు. ఇప్పటికీ కూడా మనం రాజగిరి వెళ్తే ఈ వేణువన విహారాన్ని చూడొచ్చు. ఇంకా చాలా సుత్తాలలో కూడా మనకి కనబడుతుంది భగవానుడు వేణువన విహారంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు అని ఇలా కనబడుతూ ఉంటుంది. ఇదే మొట్టమొదటి ఆరామంగా ప్రసిద్ధి చెందింది. సబ్బదానం ధర్మదానం జినాతి అని దానాలను ధర్మదానం చేయిస్తుంది అనే సత్యం నిరూపితమైంది. ఆయన కుమారులు, అంటే బింబిసారుని కుమారులు శీలవుడు, అభయుడు, విమల కౌండిన్యుడు సంఘంలో ప్రవచ పొంది అర్హంతులయ్యారు. అభయుడు, విమలుడు, శీలవుడు భిక్షువులు అవ్వడానికి కారణం బింబిసారుడు బుద్ధుని శిష్యుడు అవ్వడమే. అలాగే పద్మావతి, అమ్రపాలి కూడా భిక్షునీలు అవ్వడానికి ప్రేరణ వారి కుమారులే. ఇలా వారి అభివృద్ధికి బింబిసారుడు ఎంతో తోడ్పడ్డాడు. ఎందుకంటే బింబిసారుడు ఈ ధర్మాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించగలిగాడు. అందుకే ఎవరైనా ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ ధర్మాన్ని అర్థం చేసుకొని గ్రహించినట్లయితే మిగతా వాళ్ళని కూడా వాళ్ళు ప్రోత్సహించగలుగుతారు. ఇంకా వేణువన సౌందర్యానికి ముగ్ధురాలైన ఆయన భార్య కేమ భిక్షుని అయి ధన్యురాలైంది. రాజు తన అతి ప్రియమైన భార్య కేమను బుద్ధ పుత్రికగా చేయడానికి పడ్డ ఆరాటం మనకి ఒక చోట కనపడుతుంది. అంటే భర్త భగవానుని ఉపాసకుడు, శిష్యుడు అయినా కూడా కేమ తన అందం పట్ల గర్వం కారణంగా భగవానుని దర్శించలేకపోయింది. భగవానుని వద్దకు వెళ్ళడమే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన ఇలా చెప్తాడు భగవానుడు, రూపాన్ని, అంటే శరీరాన్ని అనిత్యం అనేవాడు. రూప స్పర్శ వల్ల కలిగే మురికిని తెలియచెప్పేవాడు. ఈ స్పర్శ వల్ల దోషం ఎలా కలుగుతుందో తెలియచెప్పేవాడు. అయితే ఈ ధమ్మబోధ బింబిసారునిపై ఎంతో ప్రభావం చూపింది. ఇప్పటి బింబిసారుడు
అప్పటి కామవాసనల బింబిసారుడు కాదు. ఖేమాదేవి ఇది సహించలేకపోయింది. బింబిసారునికి తన కుటుంబ సభ్యులంటే ఎంతో ఇష్టం. వారందరికీ శాంతి ప్రదాయిని అయిన బుద్ధ ధర్మం దొరకాలి అని కోరుకునేవాడు. ఆయనకు తన ప్రజలు అన్న ఎంతో ప్రేమ. వారికి కూడా భగవానుడు చూపించిన మార్గాన్ని అందించాలి అని ఆరాటపడేవాడు. వారి మేలు ఆకాంక్షించేవాడు. కానీ ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. ఎవరికి ఏ మార్గం ఇష్టమైతే వారు దాన్ని స్వీకరించడానికి స్వతంత్రులు అని వారికి చెప్పేవాడు. కానీ వారికి ధర్మ ప్రేరణ ఇస్తూనే ఉండేవాడు. అలాగే రాణి ఖేమ కూడా ధర్మ మార్గంలో నడవాలని కోరుకునేవాడు. ఆమె అందుకు విముఖంగా ఉందని బింబిసారుడికి తెలుసు. మొదటిసారి రాజపరివారం అంతటికి భగవానునితో పరిచయ భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో ఆయనకు భగవానుణ్ణి భిక్షకు ఆహ్వానించాడు. కానీ అప్పుడు కూడా ఈ ఖేమ భగవానుడు వచ్చినప్పుడు దూరంగానే ఉండింది. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. వేణువనాన్ని సంఘానికి దానం ఇచ్చినప్పుడు కొంతకాలం రాజగృహలో ఉండమని బుద్ధుణ్ణి బింబిసారుడు ప్రార్థించాడు. తద్వారా తన పరివారం ఈ శుద్ధ ధర్మాన్ని నేర్చుకొని సుఖశాంతులను పొందాలి అని అలా చేశాడు. కానీ ఈ ఖేమ మాత్రం వేణువనానికి దూరంగానే ఉండింది. ఆ వనానికి ఎవరు వస్తే వారి కల్లా శాంతి లభిస్తూనే ఉంది. భగవానుడు నేర్పే ఈ విపశ్యన ధ్యానాన్ని సాధన చేసి ఎందరో దుఃఖ విముక్తులవుతూనే ఉన్నారు. రాజపరివారంలోని వారు కూడా ఎందరో భగవానుని సన్నిధిలో ఎంతో లాభం పొందారు. కానీ ఎంతో శరీరం పట్ల, సౌందర్యం పట్ల ఎంతో అభిమానం కలిగినటువంటి ఈ ఖేమ మాత్రం ఈ లాభం నుండి దూరంగానే ఉంది. బింబిసారుడు ఖేమ ప్రవర్తన పట్ల ఎంతో బాధపడేవాడు. భగవానుని నుండి ధర్మం నేర్చుకొని తన మేలు సాధించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకునేవాడు. కానీ ఆమెపై ఎలాంటి ఒత్తిడి చేసేవాడు కాదు. ఆమెను ఎప్పుడూ బలవంత పెట్టలేదు. రాణి ఆశ్రమ విహారానికి వెళ్ళి బుద్ధుడికి ప్రణమిలితే బాగుంటుంది అని రాజు పదే పదే బతిమిలాడాడు. అందం అశాశ్వతమని బుద్ధుడు పదే పదే చెబుతూ ఉంటాడన్న విషయం ముందే ఆమె విని ఉంది. ఆ కారణంగా ఆశ్రమ పరిసరాలకు వెళ్లకుండా తప్పించుకునే ప్రయత్నాలు అనేకం చేసింది. ఆమె దృక్పథాన్ని రాజు గ్రహించాడు. రాణి తాను గొప్ప అందగత్తెననే అహంకారంతో పూర్తిగా నిండి ఉంది అనే విషయాన్ని రాజు గ్రహించాడు. ఇంకా చివరికి ఏం చేస్తాడు అంటే, ఆ వేణువన విహారానికి సంబంధించిన విషయాలను, అక్కడ ఉండే అందాలను, విహారంలో ఉండే అందాలు, వాటి గురించి ఒక గేయ రూపంలో పాట రూపంలో గానం చేయిస్తే, ఈ ఖేమకి పాటలు అంటే ఇష్టం, ఇంకా పరిసరాలు అంటే కూడా చాలా ఇష్టం. సో ఆ విధంగా ఆ వేణువన సౌందర్యాన్ని వర్ణించి కొన్ని పాటలు అక్కడ ఉండే కవులతోటి రాయించాడు. ఇద్దరు మంచి గాయకులను ఆ పాటలు వినిపించడానికై ఖేమ వద్దకు పంపాడు. నందనవనం లాంటి ఈ వేణువన సౌందర్యం గురించి విని దానిని దర్శించాలని ఆ ఖేమకు మనసులో ఉవ్విళ్ళూరిపోయింది. ఇంతకుముందు వెళ్ళాలని లేదు. ఇప్పుడు ఆ వేణువన విహారం గురించి అక్కడ ఉన్న వాళ్ళు, ఆ కవులు వర్ణించి చెప్పడంతో అది చూడాలి అని కోరిక కలిగింది. వేణువనానికి వెళ్ళాలని కోరిక ఆమె లోపల రోజు రోజుకి పెరిగిపోయింది. ఒకరోజు భగవానుడు భిక్షకు వెళ్ళిన సమయంలో తను దాసీల తోడుగా ఆమె వేణువనానికి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆమె మళ్ళీ తిరిగి చూడలేదు. బుద్ధుని పుత్రికై ప్రజ్ఞ భిక్షునిగా పేరొందింది. భగవానుడు భిక్షాట నుంచి తిరిగి వచ్చేసరికి ఆ ఖేమ అక్కడే ఉంటుంది. ఇంకా ఎలాగో వచ్చింది కాబట్టి భగవానుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తుంది. ఆ తర్వాత భగవానుడు ఆమెకు
కొన్ని రూపాలను తన సైకిక్ పవర్స్ తోటి చూపిస్తాడు. అంటే అందగత్తె నుండి ముసలితనంతో ఉన్న ముసలావిడ దాకా ఒక్కొక్క రూపం మారిపోతూ ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క రూపం మారిపోతూ ఉంటే ఈ రూపం అనిత్యమని ఆమెకు తెలిసి వస్తుంది. ఆ తర్వాత భగవానుడు 4 ఆర్యసత్యాల గురించి ఆమెకు చెప్తాడు. ఆ తర్వాత ధర్మం యొక్క శక్తిని ఆమె గ్రహిస్తుంది. ఆమె కూడా మార్గఫలాలను పొందుతుంది. ఇలా తన జీవిత చరమాంకం వరకు అంటే 20 ఏళ్ల పాటు భగవానుని ధర్మ విస్తృతికి చేయవలసిందంతా చేశాడు. కాశ్మీర రాజు పుక్కురసాతికి ధర్మసూత్రాల రతనాలను, త్రిరత్నాలను బంగారు రేకులపై వ్రాయించి బహుమానంగా పంపాడు బింబిసారుడు. అతడు రాజ్యం గీజ్యం అంతా వదిలిపెట్టి ఇది చూసిన తర్వాత కాలినడకన భగవానుని చేరుకొని సగదాగామి అనాగామి ఫలం వరకు పొంది మరణించాడు. రోరవ దేశ శాసకుడైన తిష్యునికి కూడా బింబిసారుడు మైత్రి కానుకగా ధర్మాన్ని అందజేస్తాడు. ఆయన భిక్షు సంఘంలో ప్రవచ పొంది అర్హంతుడయ్యాడు. బింబిసారుడి కుమారులందరూ భిక్షు సంఘంలో చేరగా చివరిగా మిగిలినవాడు అజాతశత్రువు ఒక్కడే. అతడు ఈ దేవదత్తుడి మాయలో చిక్కి బుద్ధుని శిష్యుడైన తండ్రి బింబిసారుని బంధించి రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. బింబిసారుని చంపడానికి ప్రయత్నించగా ఏ ఆయుధమో అతన్ని గాయపరచలేకపోయింది. దాంతో దేవదత్తుడు తన తండ్రిని ఒక తపన గృహంలో ఉంచాడు. తల్లికి తప్ప వేరెవ్వరికి ప్రవేశానికి అనుమతి ఇవ్వలేదు. ఆహార పానీయాలపై నిషిద్ధం విధించబడింది. మహాకోశలదేవి బెల్ల పానకాన్ని పుక్కిట పట్టి పతిని దర్శించేది. బింబిసారుడు ఆమె బింబాలను ముద్దాడుతూ ఆ బెల్లపు రసాన్ని ఆస్వాదించాడు. ఈ విషయమంతా బయటపడడంతో ఆమెకు కూడా ప్రవేశం రద్దు చేయబడింది. ఇదంతా దేనికి? రాజ్యకాంక్ష కోసం అజాతశత్రువు ఇదంతా చేశాడు. మిగతా వాళ్ళు చెప్పిన విషయాలు విని తన లోపల ఎంతో పగను పెంచుకున్నాడు తండ్రి పట్ల. బింబిసారుడు ఆ తపనా గృహంలో అరికాలు కాల్చుచూ ఉండగా అటూ ఇటూ తిరుగుతూ ధ్యాన నిమగ్నుడై ఆ తాపాన్ని భరించసాగాడు. అతని అరికాళ్ళు కనకనమనే మండే నిప్పులలో కాల్చబడ్డాయి. ఆ గాయాలపై ఉప్పు కారం చల్లబడింది. ఒకరోజు కొందరు మంగలి వాళ్ళు ఈ జుట్టు కట్ చేసే క్షూరకర్మ అంటారు కదా, అది చేయడానికి వచ్చారు. బింబిసారుడు తన కుమారుని మనసు మారిందేమోనని తలచాడు. కానీ వారు ఈ జుట్టును కట్ చేయడానికి వచ్చారు అని వాళ్ళు వెళ్ళిపోగానే రాజు గ్రహించి ఆ తర్వాత తాను ఈ ధర్మం పట్ల ఎంతో అంటే ముందుకు వెళ్ళాడు కదా, శ్రోతాపన్న స్థితిని పొందాడు. అతడికి అర్థమైపోయింది ఈ రాజ్యము ఇదంతా కూడా అనిత్యమే అని ధ్యాన నిమగ్నుడై మరణించాడు. బింబిసారుడు మరణించిన తరుణంలోనే అజాతశత్రువుకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుణ్ణి చూసి మురిసిపోతూ అజాతశత్రువు ముద్దు పెట్టుకొనడం చూసి అతని తల్లి మహాకోశలాదేవి, కుమార, నీ తండ్రి కూడా నీవు పుట్టగానే నిన్ను ఇలానే ముద్దు చేశాడు. అలాంటి ముద్దుకు ప్రతీకగా నువ్వు నిప్పు ముద్దలు ఇచ్చావు అని చెప్పింది. దాంతో అతనిలో పరివర్తన కలిగి తండ్రిని విడిపించడానికి వెళ్ళాడు. అప్పటికే సమయం దాటిపోయింది. కుమారుని దయకు పాత్రుడు అవ్వకుండానే తండ్రి మరణించాడు. అయితే అప్పటి నుంచి ఎంతో పశ్చాత్తాపంతో అజాతశత్రువు బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. సో అటువంటి ధర్మధారి బింబిసారుడు ఎంతో ఓర్పుతోటి, కొడుకు ఇన్ని పనులు చేసిన ఎంతో ఓర్పుతోటి, ఓరిమితోటి మరణించాడు. మనసులో ఏ ద్వేషము లేకుండా మరణించాడు. అజాతశత్రువు తండ్రి మోముపై చిరునవ్వు చూసి ఆశ్చర్యపోయాడు. చనిపోయినప్పుడు
సో ఈ విధంగా బింబిసారుడు ధర్మధారణ చేసి ధర్మ రుచిని చూసి ధర్మంలో ప్రతిష్ఠితుడయ్యాడు. ఇది బింబిసారుడి స్టోరీ. మనకి కొన్ని చోట్ల కథల్లో కనబడేది. మిగిలిన వారి గురించి రేపు చెప్పుకుందాం. బింబిసారుని వలె గృహస్థులందరూ కూడా ధర్మ ప్రేరణ పొంది ధర్మంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం.